ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దైవ గ్రంథము చదువుకున్న వాక్య భాగ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయం ఇంతవరకు మీరు తోడుగున్నారు. పాటల్లో, ప్రార్థనలో, నాయన ఆరాధనలో మీరు తోడుగున్నారు. బిడ్డల సన్నిధికి నడిపించారు, వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం ద్వారా మీరు నాయన తండ్రి ప్రభుని స్తోత్రం మీరు ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి నా సొంత మాటలు ఉద్దేశాలు బంధించి నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. వినే చెవి, గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయండి. ముఖ్యంగా ఈ గ్రేస్ ఛానల్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రశాంత్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రేస్ టీవీ యాజమాన్యమైనటువంటి ప్రభా వినయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకాను ఈ యొక్క పరిచర్య మీరు విస్తరింపచేయండి ప్రభా, నీకే వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమయంలో నీ వాక్యం వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు కనుక మీరే నీ వాక్యం ద్వారా మాట్లాడి అనేక ఆత్మీయ జీవితాలను మీరు నీ వాక్యం ద్వారా బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ రక్షణలోనికి నడిపించండి. నూతన కార్యములు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి వాక్య లేఖన భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మీరు చూడండి, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదునకు, భక్తుడైనటువంటి దావీదునకు దేవుని మందిరం పట్ల ఎటువంటి ఉద్దేశం ఉందంటే ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే నీ నివాస మందిరమును, దేవుని యొక్క నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాడంట. దేవుని యొక్క తేజోమహిమ నిలిచే స్థలం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దావీదు మహారాజు ఏం చెప్తూ ఉన్నాడంటే నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. అంటే మందిరం పట్ల దావీదుకు ఉన్నది ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మందిరంలో ఏం నిలుస్తుందంట? దేవుని యొక్క తేజోమహిమ నిలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తాడు. దేవుని స్తోత్రం. దైవజనుడు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన ఆత్మీయ జీవితాలు వెలిగించబడతాయి. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ జీవితాలు సరిచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మందిరాన్ని దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మహాకృష్ణుడు మనము కూడా ప్రభు మనకిచ్చిన మందిరమును మనం ప్రేమించాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థించాలా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను గోజాడి ప్రార్థించి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నటువంటి ఆసక్తి మన జీవితాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది, దావీదునకు దేవుని మందిరం మీద మక్కువ ఉందండి. దేవుని స్తోత్రం.
మొదటిది, దావీదునకు దేవుని మందిరం మీద ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. 26వ దావీదు కీర్తన 8వ వచనం ప్రకారంగా ఏముంది చెప్పండి? నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండవదిగా, దేవుని మందిరం అంటే దావీదుకు మక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మక్కువ అంటే దాన్ని మనం ఎలా వర్ణించవచ్చు? మక్కువ అంటే ఇష్టం. ఇంకా మక్కువ అంటే ఇంకా చాలా లోతైన పదము. దేవుని స్తోత్రం. చాలా ఇంకా లోతైన భావం అందులో ఉంది. మక్కువ అంటున్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. చాలామందికి చాలా వాటి మీద, మనుషులకి మక్కువ ఉంటుంది. వెండి మీద మక్కువ, బంగారం మీద మక్కువ, వస్త్రాల మీద మక్కువ. ఏమండి, చాలామంది మీద, కొంతమంది మనుషుల మీద కూడా మక్కువ ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ దావీదునకు దేవుని మందిరం అంటే మక్కువ. దేవుని స్తోత్రం. మక్కువతో ఏం చేశాడు? స్వంతమైన బంగారము, వెండి అవన్నీ కూడా దేవుని మందిరము కొరకు ఇచ్చినటువంటి విధానము, సమర్పించిన విధానం మనం దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవదిగా, దావీదునకు దేవుని మందిరం అంటే మక్కువ కాబట్టే దావీదు దేవుని మందిరాన్ని నువ్వు కట్టవసరం లేదు, నువ్వు కట్టవద్దు. నీ చేతులు విస్తారముగా రక్తాన్ని ఒలికించిని కాబట్టి నీ గర్భవాసాన పుట్టబోయి నీ కుమారుడు నా కొరకు మందిరం కడతాడు అని దావీదు చెప్పినప్పుడు కూడా దావీదు ఏమాత్రము కూడా నిరుత్సాహపడలేదు. కానీ ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని కూడా ఎలా సమకూర్చాడు? మక్కువ చేత. హల్లెలూయా. మక్కువ ఉంది కాబట్టే సమకూర్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మక్కువ ఉంది దావీదుకి. దేని మీద? దేవుని మందిరం మీద మక్కువ. హల్లెలూయా. మనం కూడా వాటి మీద మక్కువ, వీటి మీద మక్కువ కాదండి. ఈ లోక విషయాల్లో చాలామంది కొన్ని వస్తువుల మీద మక్కువ కలిగి ఉంటారు. వెండి మీద మక్కువ, బంగారం మీద మక్కువ కలిగి ఉంటారు. కొంతమంది మనుషుల మీద మక్కువగా ఉంటారు. నేను ఇవన్నీ వద్దని చెప్పట్లేదు, కానీ ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఉండవలసింది దావీదు లాంటి ఉద్దేశం. దేవుని మందిరం మీద ఆయన మక్కువ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ప్రియ దైవ జనాంగమా, 69వ కీర్తన 9వ వచన భాగం చూద్దాం. 69వ కీర్తన 9వ వచన భాగం మనం చూడగలిగితే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇల్లు అనగా నీ ఇల్లు అంటే ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు, దేవుని మందిరం. హల్లెలూయా చెప్పండి. దేవుని ఇల్లు, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని ఇంటి మీద అనగా దేవుని మందిరం అంటే దావీదుకు ఆసక్తి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఆసక్తి. ఒకటేమో ప్రేమ, 2 మక్కువ, 3 ఆసక్తి. దేవుని స్తోత్రం. అందుకని నీ ఇంటిని గూర్చినటువంటి చెప్పండి అంటే దేవుని మందిరం అంటే అంత ఆసక్తి దావీదు కలిగి ఉన్నాడు. మీరు మనకి ఏ శక్తి ఉంది? మాట్లాడేటి ఆసక్తి ఉందా? ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరం అంటే ఆసక్తి ఉందా? ఆసక్తి కలిగి ఉండాలి. దావీదునకు ఎంతో ఆసక్తి కలిగి ఉంది. ఏమిటి ఆసక్తి అంటే దేవుని మందిరం పట్ల అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ఆసక్తి అంట ఏం చేస్తుంది చెప్పండి? అంటే తినేస్తుంది. తినేయటం అంటే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎప్పుడు వాక్యాన్ని వినాలి, ఎప్పుడు దేవునితో నేను సహవాసం చేయాలన్నటువంటి ఆసక్తి దావీదులో ఉంది. దేవుని స్తోత్రం. అందుకని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం 3 విషయాలు ధ్యానించాం. ఒకసారి 4వదిగా మనం చూసినట్లయితే 28వ దావీదు కీర్తన చూడండి. 28వ దావీదు కీర్తన 2వ వచన భాగం ఒకసారి మీరు చూడగలిగితే 28:2 నేను నీకు మొర్ర పెట్టునప్పుడు
నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులనెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మందిరము పట్ల దావీదుకున్న ఉద్దేశం ఏంటంటే గౌరవము. చెప్పండి, గౌరవం. ఏంటి గౌరవం అంటే చేతులు ఎత్తుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని అక్కడ వాక్యం ఏం చెప్తుందమ్మా? నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు. హల్లెలూయా. చేతులు ఎత్తడం అంటే ఏంటి? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటారు. 141 కీర్తన 2వ వచనంలో భక్తుడు దావీదు. దేవుని స్తోత్రం. చేతులెత్తడం అంటే ఆయనకు సంపూర్ణంగా లొంగిపోవడం, ఆయనకి లోబడ్డం, ఆయనకు దేవాది దేవునికి విధేయత కలిగి ఉండడమే. కాబట్టి మందిరాన్ని చూసేటప్పుడు గంట దావీదు ఏం చేసేవాడు? చేతులెత్తి ఏం చేసేవాడండి? నా విజ్ఞాపన ధ్వని. అంటే చేతులెత్తి విజ్ఞాపన చేసేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిర్లక్ష్యంగా చూసి వెళ్ళిపోవడం కాదు అమ్మ, నిర్లక్ష్యంగా ఏదో చూసి వెళ్ళిపోవడం కాదు. మందిరం అలా చూసేటప్పటికి, మందిరం కనపడేటప్పటికి దావీదు ఎలా ఉండేవాడంటే 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉండేవాడంట. అంత ఆసక్తి దేవుని మందిరం అంటే దావీదుకు ఉంది. దేవుని స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, గౌరవము. చెప్పండి అమ్మా. చేతులెత్తడం ఏంటి అర్థమవుతుందమ్మా? గౌరవము, గౌరవము. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులెత్తుట, చేతులెత్తు. ఎందుకంటే చేతులెత్తడంలో విజయం ఉంది. చేతులెత్తి ఏమవుతుందమ్మా? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయులకు క్రింద యుద్ధం జరుగుతుంటే మోషే కొండ మీద మరి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలకు విజయం కలిగింది. అలాగే దావీదు దేవుని మందిరం వైపు చేతులెత్తి ప్రార్థించే అనుభవం, విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చేతులెత్తుట అంటే దేవుని మందిరం అంటే గౌరవము. చెప్పండి, గౌరవము, అభిమానము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కూడా దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇక 5వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, 5వ మాట ఏంటంటే కీర్తనల గ్రంథము 5వ కీర్తన 7వ వచనం అండి. 5వ కీర్తన 7వ వచనం చదవండి. నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కారం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదునకు దేవుని మందిరం పట్ల ఈ విధానం మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి ప్రభువా నేను నీకు నమస్కారం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మందిరాన్ని దావీదు చూసేటప్పటికి వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థించాలి, నమస్కారం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన చాలామంది ఉన్నారండి, అప్పుడప్పుడు ఈ మందిరం ఎలాగూ ప్రార్థన జరుగుతుండగా, ఆరాధన జరుగుతుండగా చాలామంది, కొంతమంది ఒకవేళ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ లోడ్ అంటే వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఆగి నమస్కారం చేసుకుని అయితే అన్నం పెట్టుకుని అలా వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇలాగ అనుకుంటూ ఉంటారు. అంటే వారికి ఏంటి అంటే దేవుని పట్ల గౌరవం. దేవుని స్తోత్రం. దేవుని మందిరం పట్ల గౌరవం, దేవుని మందిరం పట్ల ఆసక్తి. దేవుని అంటే దేవుడు గొప్పవాడు అన్నటువంటి ఉద్దేశం వారిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది లేకుండా వారు అక్కడ నిలబడలేరు, నమస్కారము చెయ్యను లేరు. వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ దావీదు మహారాజు యొక్క ఉద్దేశం నీ ఎడల. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, గమనించాలి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో, అంటే మందిరంలో ఏం చేస్తాడు ఈయన? ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏం చేస్తాడు? అది ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి, అంటే మందిరములో ప్రవేశించి మందిరంలో ఎలా ఉంటాడు? అక్కడ దేవుని స్తోత్రం. భయభక్తులు ఏముండాలమ్మా? భయభక్తులు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుని మహాకృష్ణను బట్టి మీరు చక్కగా చాలా క్రమంగా మరి చక్కగా వచ్చారు. చక్కగా మీరు అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు పంక్తులు క్రమంగా కూర్చోబెట్టినట్లుగా మీరందరూ క్రమంగా ఉండడం నాకు చాలా సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే క్రమాన్ని ప్రభు ఇష్టపడతాడండి.
అక్రమాన్ని ప్రభు ఇష్టపడ్డావు. అక్రమము చేయువారులారా. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? క్రమాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తే దావీదు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. దేవుని స్తోత్రం. అంటే మందిరాన్ని చూశాడు. దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరానికి వచ్చాడంటే ఏమంటారు? కృపాతిశయము. ఏ అతిశయం అండి? అంటే కృపలో ఏముంది? అతిశయం అంటే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. అది దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కృపను బట్టి మనం అతిశయించాలి. దేవుని స్తోత్రం. కృపాతిశయమును బట్టి ఏం చేస్తున్నాడు? మందిరములో ప్రవేశిస్తున్నాడు. మందిరములో ప్రవేశించిన దావీదు భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగిన దావీదు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించి. దేవుని స్తోత్రం. అది 95కి ఒక మాట చూడండి. 95వ కీర్తనలో కూడా ఈ నమస్కారం అనే మాట చూసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. 95వ కీర్తనలో రండి, అది రండి నమస్కారము చేసి, 95వ కీర్తన 7వ వచనంలో రండి నమస్కారము చేసి సాగిలపడదము మన సృజించిన యెహోవా సన్నిధిని. అది ఎప్పుడైతే దావీదునకు దేవుని మందిరము కనబడిందో అతడు చూశాడు, లోపలికి వచ్చాడు, నమస్కారం చేశాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. అంటే దేవుని మందిరాన్ని చూడడమే కాకుండా, దేవుని మందిరంకు రావడమే కాకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి నమస్కారము చేసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, 5వదిగా నేనైతే నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. నమస్కారము చేస్తానని దావీదు. అంటే దేవుని మందిరం పట్ల దావీదునకు అంత విధేయత ఉంది, అంత గౌరవం ఉన్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా మనం ఆలోచన చేస్తే దావీదునకు దేవుని మందిరం పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో మీరు చూడండి ఒక్కసారి. కోరిక. ఉద్దేశం అంటే ఏంటమ్మా? ఉద్దేశం అంటే కోరిక. కోరిక ఏమిటా కోరిక? చూడండి ఒక్కసారి 27వ కీర్తనలోకి వద్దాం. 27వ కీర్తన 4వ వచనంలో అక్కడ దావీదు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగాను, నేను దాన్ని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించడానికి నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అంటే దావీదు యొక్క కోరిక, ఆశ ఏంటమ్మా? జీవిత కాలమంతా దేవుని మందిరములో ఎలా ఉండాలండి? నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. నివసింపగోరు అంటే నివసించాలని ఉద్దేశం జీవిత కాలమంతా. ఎంత ఇదంట యెహోవా, ఇది వరముగా పొందుకున్నాడంట ఆయన. ఆయన ఏమన్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఒకవేళ నిజంగా మిమ్మల్ని అడిగితే మీరు ఏమడుగుతారు? సొలొమోన్లాగా నిజంగా సొలొమోన్ మహారాజు గారికి కనపడ్డాడు, మనకు కూడా కనపడి ప్రభు, అమ్మ నా కుమార్తె, నా సహోదరి, నా బిడ్డ, నీకేం కావాలమ్మా అని ప్రభు అడిగితే మనసు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ అందరు పక్షంగా ఇస్తారేమో గారు చెప్పేస్తారండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యెహోవా యొద్ద దావీదు అంటున్నాడు, ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఏమిటంటే నీ ఆలయములో నేను యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి నా జీవిత కాలమంతా ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి. ఇదే మాట 23వ కీర్తన కూడా చూడండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటాడు. కోరిక. 23వ కీర్తన 6వ వచనములో 2వ లైన్ చదవండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్ర.
దావీదు కోరిక, దావీదు ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరములో ఉండాలి, దేవుని మందిరములో నివసించాలి, దేవుని మందిరములో ఆనందించాలి, దేవుని మందిరములో దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని మందిరములో నేను దేవునితో సహవాసం చేయాలి, దేవుని మందిరములో నా జీవితాన్ని గడుపుకోవాలి. అబ్బా, ఎంత చక్కటి ఆశ, ఆలోచన. దేవుని స్తోత్రం. ఇది దావీదు కలిగి ఉన్నాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ యొక్క పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడెక్కడ జీవితాన్ని గడుపుతున్నావు, ఎక్కడెక్కడ నీ ఆలోచనలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువ సమయం నీవు ఈ దినాన్ని ఎక్కడ గడపడానికి ఇష్టపడుతున్నావు ఆలోచన చేయండి. నిజముగా దావీదులాగా దేవుని మందిరములో గడపాలని, దేవుని మందిరములో స్తుతించాలని, దేవుని మందిరములో ఆరాధించాలని, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి ఉండాలని, దేవుని మందిరాన్ని ప్రేమించాలని, దేవుని మందిరాన్ని చూచి చేతులు చాపి ఆయనకు మొరపెట్టాలని, దేవుని మందిరాన్ని ఇంకా మనం చూసినట్లయితే చిరకాలం ఆయన మందిరములో నివసించాలని, ఇలాంటి ఆశ, ఆలోచన నీకుందా? నిజంగా అలాంటి ఆశ ఉంటే నువ్వు ధన్యుడివే. దావీదు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆశ గల ప్రాణమును దేవుడు, అవును, దావీదు జీవితంలో నిజంగా చెప్పాలంటే దేవుని మందిరం పట్ల అంత ఆసక్తి ఉంది కాబట్టి, సాధారణంగా మనం చూసేది ఏంటంటే సొలొమోను మందిరాన్ని కట్టాడు అనుకుంటాం మనం, కానీ వాస్తవానికి మందిరానికి కావాలి సమస్తాన్ని సమకూర్చింది దావీదే. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా దావీదు చేసిన దాంతో పోల్చుకుంటే సొలొమోను ఒకవేళ 10% చేసి ఉంటాడేమో 100కి. దేవుని స్తోత్రం. ఎందుకంటే సమస్తమును దావీదు సమకూర్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్దాం హల్లెలూయా. నమస్కారం చేయాలి. 5వది చేతులెత్తి విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అంటే మందిరాన్ని చూసి నమస్కారం చేయడం అంటే ఏదో మళ్ళీ వేరే విగ్రహాలు అనుకోకండి. నమస్కారం చేయడం అంటే మందిరం పట్ల ఆయన ఏమంటారు, నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నేను, దేవుని స్తోత్రం చెప్పండి. అదే సొలొమోను అన్నాడు. సొలొమోను మందిరం దగ్గర లేకపోయినా, మందిరానికి దూరంగా ఉన్నా, మీరు మరి దేవునికి వ్యతిరేకంగా విరోధంగా దేవునికి విరోధమైన కార్యాలు మీరు చేసినప్పుడు, అప్పుడు మీరు మీ శత్రువులకి దేవుడు మిమ్మల్ని అప్పగిస్తే ఎక్కడి నుంచి మీ శత్రువుల దేశములో నుండి కూడా మీ దేవుని మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి మందిరమును చూసి ఏం చేశాడమ్మా? నమస్కారము చేశాడు. దేవుని స్తోత్రం. 5వది చేతులెత్తి విజ్ఞాపన చేశాడు దావీదు. దేవుని స్తోత్రం. 6వది జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో ఉండాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. నివాసం చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇక 7వదిగా మనం చూస్తే దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు దావీదుకి ఎంతో సంతోషం కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున దావీదు మనసులో మాటలో ఎన్ని మాటలు? 7 మాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీ మనసులో మాటలు ఏమున్నాయో నాకు తెలీదు, కానీ ప్రభువుకు తెలుసు. దేవుని స్తోత్రం. దావీదు మనసులో మాటలో ఈరోజు మనం విన్నాం, మంచిదే. నీ మనసులో ఏముందో దేవునికి తెలుసు. ఈరోజు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, దావీదు మనసులో మాటలో మన మనసులో మాటలో ఒకటవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు మనసులో మాటలో దావీదు ఉద్దేశము మన ఉద్దేశము ఒకటైతే మన మందిరం ఇంకా బాగుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మన మందిరం ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన మందిరాన్ని దేవుడు ఇంకను అంటే మనల్ని మందిరం అంటే మళ్ళీ ఏదో ఇలాగా అనుకోక్కర్లేదు. దేవుని స్తోత్రం. మన కుటుంబాలను దేవుడు ఇంకను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదట మందిర విషయంలో, ఎందుకంటే మందిరాన్ని మనం గౌరవించాలని, దేవుని స్తోత్రం, అది పరిశుద్ధంగా ఉంచాలని ఇంకా చెప్పడానికి సమయం లేదు. వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ఆ విధంగా. చివరిగా చూడండి, లేవీ కాండం. ఒకసారి మీరు చూడండి, లేవీ కాండంలో మందిరాన్ని గురించి ఒక్క మాట ఉంది నాన్న. ఒక్క మాట ఏంటంటే అది 2వ వచనం, 26:2 లేవీ కాండంలో, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదులాగా మందిరాన్ని ప్రేమించి, మందిరాన్ని సన్మానించి, మందిరాన్ని గౌరవించి, మందిరం పట్ల మక్కువ కలిగి ఉండి, మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండి
ప్రియమైన మందిరములో నివసించిన ఆశ కలిగి ఉండి మనం ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్లయితే దావీదును దీవించిన దేవుడు మన దీవిస్తాడు, దావీదును ఆస్వాదించిన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి మనం కూడా అలాంటి దావీదు మనసులో ఉన్న ఉద్దేశము మనం కూడా కలిగి ఉందాం. దావీదు వలె మనము దీవించబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఎంత అండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభు. గతించిన దినములు కాలము సమయం అంతా నీ కృపారెక్క చోటును భద్రపరిచి ప్రేమించిన సంఘాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి యొక్క టీవీ పరిచర్యలోని దాసును బలపరుస్తూ మమ్మల్ని ఎంతగానో నాయనా ప్రభు ఆకాశమందున్న ఆసీనుడు నీ తట్టు కనులెచ్చుండగా ప్రభు నీవే మాకు సహాయం చేసి నీ మందిరం యొక్క ఉద్దేశాల గురించి నీ దాసుని నిలబెట్టి ప్రభు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం అందు ప్రభు నాయన నీ మందిరంలో కావలసిన మరి దావీదు నీ మందిరం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, నీ మందిరం పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో, నీ మందిరం పట్ల ఆయన మనసులో ఏముందో ప్రభు నిదాసును నాయన ప్రభు నిదాసును బలపరిచి సంఘంలో మా ముందు పెట్టిన అంశాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. నిజమైన ఆయన ప్రభా, మేము దావీదు అంటున్నాడు కదా, సరంబి వేసిన ఇళ్లలో నేనున్నాను, మరి నీ మందిరము గుడారం వైపునుంది, చాటుగా ఉంది అంటున్నాడు ప్రభా. మేము ఎలాగున్నామో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభు. మరి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు దావీదు. మరి అలాగనైనా సంఘంలో కూడా మరి నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షించేదిలాగా అది నన్ను తినివేస్తుంది అంటున్నాడు ప్రభా. తండ్రి మరి నీ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు జయం వస్తుంది అన్న ప్రభా. మరి దావీదు ఉద్దేశములన్నీ కూడా మా మనసులో ఉంచి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు. ఇంకా నువ్వు నాయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత గురించి నువ్వెంతగానో మాకు నేర్పించేవయ్యా, అందుని బట్టి కూడా వందనాలు. మీరు సంఘాన్ని దీవించండి, మరి సంఘాన్ని అభివృద్ధిపరచండి, సంఘాన్ని ఫలించుకోమలాగా ఉంచండి ప్రభా. మీరే సహాయం చేతండి. మరి యొక్క టీవీ ఛానల్ ద్వారాగా అనేకులు మరి యొక్క వాక్యాన్ని వినుచుండగా మరి ఆ యొక్క ఆత్మీయ హృదయాలు తెరవబడినట్లుగా బిడ్డలందరూ నీ వైపు ఆకర్షించబడినట్లుగా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క గ్రేస్ టీవీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్ని కూడా నానాటికి అభివృద్ధిపరచండి. అలాగే స్పాన్సర్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయంలో ఈ నెల ఎవరైతే స్పాన్సర్ చేశారు మరి అన్నమ్మ గారిని బట్టి, ఆంధ్రయ్య గారిని బట్టి, వారిని ప్రేమించిన కుటుంబం, ప్రియ కుటుంబాన్ని, బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మరి ఇంకా నువ్వు అనేకులకి ఈ ఛానల్ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఇప్పుడు విత్తబడిన వాక్యం కూడా మరి ప్రతి హృదయంలో కూడా భద్రపరచబడినట్లుగా మీరే సహాయం దయచేయమని, ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.